గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందాం. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. శ్రేణులతో భరోసా అధినేత కేసీఆర్. బతుకులు చింద్రం. సౌత్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు, 5 కార్మికుల దుర్మరణం, 13 మంది గాయాలు, వారిలో పలువురు పరిస్థితి విషమం. చెల్లాచెదరైన మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో బీతావహం. మృతులు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వాసులుగా గుర్తింపు. షాద్నగర్లో దుర్ఘటన, సీఎం దిగ్భ్రాంతి. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు. సబ్జెక్టుల వారీగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ. జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. వైద్య ఆరోగ్య శాఖ సేవల నియామక బోర్డు ప్రకటన. కుటుంబానికి 2 లక్షలు. పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక. బంగారంపై అప్పులకు పథకం వర్తించదు. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు. దీని తర్వాతే 4000 పింఛన్పై దృష్టి. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు. రుణాల రిస్ట్రిక్షన్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. 6 నూరవ్వకుండా వలసల అడ్డుకట్టపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్. అధికార పార్టీ వలలో నేతలు, ఎమ్మెల్యేలు. ఇప్పటికే కారు దిగిన 1/2 మంది ఎమ్మెల్యేలు. కేకే, కడియం, ఇంద్రకరణ్ లాంటి ముఖ్య నేతలు పదవులు అనుభవించిన నేతలే వెళ్తుండడంతో శ్రేణుల్లో అయోమయం. ఎమ్మెల్సీతో పాటు మరింత మంది నేతలపై కాంగ్రెస్ దృష్టి. కేసీఆర్ అప్రమత్తం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో లంచ్ భేటీలు. తృతీయ శ్రేణి నేతలతో వరుస సమావేశాలు. కార్యకర్తలనే నేతలుగా చేస్తా. దొంగల్లో కలిసేటోళ్ల గురించి బాధవద్దు. ఆలోచించాల్సిన అవసరం అసలు లేదు. ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు. కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికే పదవులు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. వచ్చే నెల తొలివారంలో మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడి నియామకం. రుణమాఫీ మా తొలి ప్రాధాన్యత. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు. హైదరాబాద్ పాతబస్తీ విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు అప్పగిస్తాం. రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పులున్నాయి. వడ్డీలు తగ్గించుకునే పనిలో ఉన్నాం. కొత్త బీసీ కమిషన్ నియామకం తర్వాతే కులగణన చేపడతామని వెల్లడి. జూలై 18 నుంచి డిఎస్సి పరీక్షలు. ఆగస్టు 5 వరకు తొలిసారి ఆన్లైన్లో పరీక్షలు. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. రూటు మారినా జర్నీ అదే. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఒక్క అడుగు ముందుకు. ఏ దరఖాస్తు వచ్చినా తహసీల్దార్ కనబడే ఆప్షన్ అందుబాటులోకి. మిగిలిన ప్రక్రియ అంతా యథాతథం. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చక్కర్లు కొట్టాల్సిందే. ఆన్లైన్, ఆఫ్లైన్ పేరిట మొత్తం 4 సార్లు కిందికి పైకి తిరగాల్సిందే. ఈ ప్రసారంలో మార్పు వస్తేనే ధరణి దరఖాస్తుల శీఘ్ర పరిష్కారానికి అవకాశం. నేడు జిల్లా కలెక్టర్లతో ధరణి పోర్టల్పై సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్. పార్లమెంట్లో నీట్ రగడ. పరీక్షలో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాల డిమాండ్. అంగీకరించిన లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. నిరసనలతో హోరెత్తిన ప్రతిపక్ష సభ్యులు. ఉభయ సభలు పలుమార్లు వాయిదా. రాజ్యసభలో వెబ్లోకి ఖర్గే దూసుకు రావడంపై జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం. గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం. ఆటోక్లేవ్ యూనిట్ వద్ద పేలిన బాయిలర్. 5 కార్మికుల మృతి, 13 మందికి తీవ్ర గాయాలు. చెల్లాచెదురుగా మృతదేహాలు. షాద్నగర్ పరిధిలో ఘటన. ప్రాణం తీసిన అతివేగం. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మేకల లోడ్ లారీ. 5 అక్కడికక్కడే మృతి. చేగుంట శివార్లలో దుర్ఘటన. లారీ టెంపో ఢీ, 13 మంది మృతి. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు. పార్టీ బీఫామ్పై గెలిచిన వారికే చోటు. పిసిసి చీఫ్ నియామకం, విస్తరణ ఒకేసారి. 3-4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు. అసెంబ్లీ తర్వాతే రైతు భరోసా, పింఛన్ల పెంపు. మళ్ళీ సీఎం అవుతానని కేసీఆర్ కలలు. అందుకే విద్యుత్ కమిషన్పై విమర్శలు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. పాతబస్తీ విద్యుత్ బిల్లుల వసూలు అదానికి. 5 కార్మికుల దుర్మరణం, 10 మంది తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా బూరుగుల గ్రామ శివారులో ఘోర ప్రమాదం. పేలుడు దాటికి చింద్రమై చెల్లాచెదురైన మృతదేహాలు. మృతులు యూపీ, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందినవారు. సీఎం రేవంత్ ఆరా. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం. ఢిల్లీ మునక. 24 గంటల్లో 22.81 సెంటీమీటర్ల వర్షం. 88 ఏళ్లలో ఇదే ఆధిక్యం. విద్యుత్ బంద్. ఎంపీల నివాసాల్లోకి నీళ్లు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో కూలిన పైకప్పు. కార్ డ్రైవర్ మృతి, 6 గాయాలు. ఇప్పుడు వెలుగు. 2 లారీలు ఢీకొని 5 మృతి, మరో 5 తీవ్ర గాయాలు. మెదక్ జిల్లా చేగుంట బైపాస్ రోడ్లో ఘటన. మృతులందరూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా వాసులే.
ప్రమాదంలో దాదాపు 100 మేకలు మృత్యువాత. జూలై 18 నుంచి డిఎస్సి ఎగ్జామ్ ఆన్లైన్లో నిర్వహణ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు, 5గురు దుర్మరణం. షాద్నగర్ శివారులోని బూర్గుల గ్రామంలో ఘటన, చెల్లాచెదురుగా మృతదేహాలు, మరో 10 మందికి గాయాలు. ఆటోక్లేవ్ కంప్రెసర్ పేలడంతో ప్రమాదకర మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలే. ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. దొంగలల్లా కలిసిటోళ్ల గురించి బాధ లేదు. పార్టీ నుంచి ఒక్కరు పోతే 10 మంది లీడర్లను తయారు చేసుకుంటాం కేసీఆర్. మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడ్డారని వ్యాఖ్య. లోక్సభలో నీట్ హీట్ ఎగ్జామ్లో అవకతవకలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలోనే చర్చిద్దామన్న పాలకవర్గం. తన మైక్ కట్ చేశారన్న రాహుల్, కట్ చేసే సిస్టమే లేదన్న స్పీకర్. రాజ్యసభలో వెల్లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష నేత ఖర్గే, ఇతర సభ్యులు. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ఏఐసిసి చీఫ్ మధ్య మాటల యుద్ధం. పలుమార్లు సభ వాయిదా వేసిన చైర్మన్, వాకౌట్ చేసిన ప్రతిపక్షం. ఢిల్లీలో కుండపోత, కూలిన ఎయిర్పోర్ట్ టెర్మినల్. రాళ్ళు రప్పలకు రైతు బంధు, 26,500 కోట్లు. పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేలకు పెట్టుబడి సాయం. ప్రతి సీజన్లను దాదాపు 42 లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలిచ్చిన గత సర్కార్. సాగు భూములకు అందాల్సిన పెట్టుబడి సాయం, వ్యవసాయేతర భూములకు ఏటా దాదాపు 4,416 కోట్ల చొప్పున పక్కదారి. ధరలోని తప్పుల తడక వివరాల ఆధారంగానే పంపిణీ. ఇటీవల కేబినెట్కు వ్యవసాయ శాఖ నివేదిక. ఇప్పుడు నమస్తే తెలంగాణ. అదానికి మన పవర్. విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీ బిల్డింగ్. దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కిమ్లకు ఉరితాడే. ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు. వలస బతుకులు తునాతునకలు. కంప్రెషర్ పేలి 5గురు కూలీల దుర్మరణం. షాద్నగర్ గ్లాస్ ఫ్యాక్టరీలో దుర్ఘటన, 15 మందికి గాయాలు. బాధితులంతా ఒడిశా, బీహార్, యూపీకి చెందిన కూలీలు. మెదక్లో లారీలు ఢీకొని 5గురు ఎంపీ వాసుల మృతి. హయారాంలకు పదవులు లేవు. కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు. క్యాబినెట్ విస్తరణ, పిసిసి అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం. ఎన్నికల్లో ఓడిన వారికి నామినేట్ పోస్టులు ఇవ్వం. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. 4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు. బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు. బడ్జెట్ తర్వాత మండలాల్లో డివిజన్ల మార్పుపై కమిషన్. సీఎం రేవంత్ వెల్లడి. దొంగలల్ల కలిసేటోళ్ల గురించి బాధ లేదు. వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం. తెలంగాణ కలలను నెరవేర్చేది మనమే. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం. ఎర్రవల్లిలో నేతలతో సమావేశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుప్పకూలిన పైకప్పు. క్యాబ్ డ్రైవర్ మృతి, 6గురికి గాయాలు. టెర్మినల్ 1 వద్ద ఘటన, విమానాలు రద్దు. మోదీ ప్రభుత్వ అవినీతే కారణమన్న విపక్షాలు. పూర్తి కాకముందే ప్రారంభించారని ఆరోపణ. ప్రధాని ప్రారంభించింది ఇది కాదంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ. రియల్ డమాల్. 3 నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలు. మొదటి త్రైమాసికంలో పోలిస్తే 23% తగ్గుదల. ఏకంగా 40% తగ్గిన కొత్త ప్రాజెక్టుల ప్రారంభం. మరోవైపు ఢిల్లీ, ముంబైలో భారీగా అమ్మకాల వృద్ధి. హైదరాబాద్ రియాలిటీపై అనురాగ్ నివేదిక వెల్లడి. జూలై 18 నుంచి డిఎస్సి, ఆగస్టు 5 వరకు పరీక్షలు. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. ఎస్ఎస్సిలో 8,326 ఖాళీలు. 10వ తరగతి కేంద్రం కొలువులు. ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులు తెలుగు, ఉర్దూలోనూ రాయొచ్చు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం త్వరగతిన పూర్తి చేయాల్సిన అవసరం. కేంద్ర బృందం వచ్చేలోగా నివేదికలు సిద్ధం. అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష. విభజన కన్నా జగన్ వల్లనే ఎక్కువ నష్టం. పోలవరాన్ని గోదావరిలో ముంచిన గనుడు. ప్రాజెక్టును చూస్తే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. నిపుణుల సాయంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరం జీవనాడి. నదులు అనుసంధానానికి పునాది. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు. ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు. పలు ప్రాంతాలన్నీ జలమయం. విమానాశ్రయంలో కూలిన టెర్మినల్ కప్పు. కారులోనే ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి. పలు కార్లు ధ్వంసం. సహాయక చర్యలు ముమ్మరం. ఘటనా స్థలిని పరిశీలించిన మంత్రి రామ్మోహన్ నాయుడు. పీవీకి నివాళులర్పించిన సీఎం రేవంత్. మంత్రులు బట్టి, ఉత్తమ్లు కూడా శ్రద్ధాంజలి. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ. 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల. రేషన్ కార్డుల ఆధారంగా మాఫీ ఉండదు. కేవలం పట్టాదారు పాస్ పుస్తకంతో సరిచూస్తాం. బంగారం తాకట్టు రుణాల మాఫీ వర్తించదు. రుణమాఫీ తర్వాత రైతు బంధుపై దృష్టి పెడతాం. అప్పులు తగ్గించుకునే పనిలో ఉన్నాం. వాస్తవాలను అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన. ధరణి, మండలాలు, జిల్లాలపై అసెంబ్లీలో చర్చ.
ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది, ఆదాయం పెరిగింది. కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబోం. చేరికలంతటా జరుగుతూనే ఉన్నాయి. దొంగలతో కలిసేటోళ్ళ గురించి బాధ లేదు. మెరకల్ లాంటి నేతలను తయారు చేసుకుందాం. తెలంగాణ ఆర్తి మనకే బాగా తెలుసు. తెలంగాణ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేది మనమే. పార్టీని నేతలు ఎవరూ ప్రభావితం చేయలేరు. నిజామాబాద్, కరీంనగర్ నేతలతో కేసీఆర్ ఘనంగా పీవీ జయంతి వేడుకలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నివాళి. పీవీ ఘాట్ వద్ద నివాళి అర్పించిన ప్రముఖులు. తెలంగాణ భవన్లో నివాళి అర్పించిన బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీలో నివాళి అర్పించిన మంత్రులు.